హైదరాబాద్ నాంపల్లిలో నిన్న లిఫ్టులో ఇరుక్కొని ప్రాణాలతో బయటపడ్డ అర్నవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం నీలోఫర్లో వెంటిలేటర్పై కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు వైద్యులు. లిఫ్టులో ఇరుక్కుపోవడంతో పొత్తి కడుపు పూర్తిగా నలిగిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందని, దీంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు. నిన్న సాయంత్రం అర్నవ్కు లాపరోటమీ సర్జరీ నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలో నిన్న ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్కి గోడకి మధ్య ఇరుక్కుపోయాడు ఆరెళ్ల అర్నవ్. దాదాపు 2.5 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. బాలుడిని బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. నిన్న అర్నవ్ తాతతో కలిసి మేనత్త ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. తాత చేతిలో లగేజ్ ఉండటంతో లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లిపోయాడు అర్నవ్. బాలుడి తాత లగేజ్ పెట్టే సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ పైకి కదలడంతో భయంతో బయటకొచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే లిఫ్టుకు గోడకు మధ్యలో ఇరుక్కొని నరకయాతన అనుభవించాడు. అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు వెంటనే విద్యుత్ నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్యాస్ కట్టర్తో లిఫ్ట్ గ్రిల్స్ తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. అయితే బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ గోడల్ని బద్దలు కొట్టారు. దాదాపు 90 నిమిషాలు శ్రమించి అతి కష్టం మీద బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితికి చేరిన బాలుడిని వెంటనే అంబులెన్స్ ద్వారా నీలోఫర్ హాస్పిటల్కి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నీలోఫర్ హాస్పిటల్ నుండి మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, బాలుడి సిచ్యువేషన్ క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. డాక్టర్స్ ఏం చెబుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, నిన్న హైదరాబాద్ శాంతినగర్ లో లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు, 6 ఏళ్ల బాలుడు ఆర్నవ్ ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్లో నిన్న సాయంత్రం ఇక్కడికి తీసుకొచ్చినప్పటికే ఆ బాబు పొత్తి కడుపు కంప్లీట్ గా ఆ లిఫ్ట్ కింది భాగం ఏదైతే ఉంటుందో అందులో ఆ గోడకి లిఫ్ట్ కి మధ్యలో ఇరుక్కుపోవడంతో పూర్తిగా లోపలున్న అవయవాలన్నీ నలిగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అతనికి ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగినట్టుగా వైద్యులు చెప్తున్నారు. నిన్న లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసే క్రమంలో వాళ్ళ తాతగారు బయట ఉండి బాబు లోపల ఉండిపోయేసరికి ఆ లిఫ్ట్ కొంత టెక్నికల్ గా అంతకుముందే సాంకేతికంగా సమస్యలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అది డోర్ క్లోజ్ చేయకముందే లిఫ్ట్ పైకెళ్తున్న క్రమంలో బాబు భయపడి ముందుకు వస్తున్న క్రమంలో ఆ లిఫ్ట్ మధ్యలో ఉన్న ఖాళీ స్పేస్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో బాబు ఇరుక్కుపోవడంతో కంప్లీట్ గా ఇటు పై భాగం అంతా లిఫ్ట్ కు పైన ఉంది, ఆ కింది భాగం అంతా ఆ సందులో ఇరుక్కుపోవడంతో మొత్తం కడుపు నుంచి కింద మొత్తం అంతా ఇట్లా నలిగిపోయిన పరిస్థితి ఉంది. దాంతో ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయింది. అయితే ఆ నలిగిపోతున్న క్రమంలో అతనికి ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఇటు బ్రెయిన్ కి కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు. అట్లాగే గుండెకు కూడా ఆక్సిజన్ తగిన స్థాయిలో అందకపోవడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదురైనట్టుగా తెలుపుతున్నారు. అయితే నిన్న ఇటు సర్జరీ కూడా నిర్వహించారు. లాప్రోటమీ అనే ఒక సర్జరీ, అంటే పొత్తి కడుపుకు సంబంధించిన సర్జరీ కూడా నిర్వహించి కొంత సెటరైట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా బాబు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ లో అతని పరిస్థితి విషమించింది అని చెప్తున్న వైద్యులు ఇంకా వెంటిలేటర్ పైన కృత్రిమ శ్వాస అందిస్తూ అతనికి వైద్యం అయితే చేస్తున్నాము, 24 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమని నీలోఫర్ వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రావణి, Oasis Fertility లో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎసిస్ కి కాల్ చేయండి. బాలుడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటనతో అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ను తొలగించారు. లిఫ్ట్ కు టెక్నికల్ సమస్య ఉందని అంటున్నారు కొందరు అపార్ట్మెంట్ వాసులు. లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసిన తర్వాతనే లిఫ్ట్ కదలాల్సి ఉంటుంది. కానీ ఈ లిఫ్ట్ డోర్ క్లోజ్ చేయకపోయినా కొంత సమయానికే కదులుతుందని చెబుతున్నారు. గతంలోనూ అపార్ట్మెంట్ వాసుల్లో కొందరికి ఇలాంటి అనుభవం ఎదురైందని చెబుతున్నారు. నిన్న కూడా అర్నవ్ లిఫ్ట్ డోర్ క్లోజ్ చేయకముందే పైకి వెళ్లిందంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రమాదకరంగా లిఫ్టులు మారుతున్న సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మనం చూసాం, చాలామంది లిఫ్టుల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని లిఫ్టులు ఏకంగా పై ఫ్లోర్ నుంచి కిందికి వరకు పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు తాజాగా మరొక బాలుడు ఇదే లిఫ్ట్ ప్రమాదంలో ఇరుక్కుపోయి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి కారణమైన లిఫ్ట్ దగ్గర ఉన్నాం. ఇది విజయనగర్ కాలనీ శాంతివనం అనే పార్కుకు సంబంధించి ఎదురుగా ఉన్న ఒక అపార్ట్మెంట్. ఇది మఫర్ అనే ఒక అపార్ట్మెంట్. ఇది ఆ అపార్ట్మెంట్లో
ఈ బాలుడికి నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అతను తన తాతతో కలిసి చిన్నారి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లిఫ్ట్ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది. ఇతను ఆగాపుర ప్రాంతానికి సంబంధించి గోడే కబర్ అనే ఏరియాలో అజయ్ కుమార్కి సంబంధించిన 6 ఏళ్ల కొడుకు ఇతను అర్నవ్ తన తాతతో కలిసి ఈ అపార్ట్మెంట్లో ఉన్న మేనత్త ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో తాత చేతిలో లగేజ్ ఉండడంతో తనే లిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత లగేజ్ ఒకవైపు లోపల పెడుతున్న సందర్భంలో ఒక్కసారిగా లిఫ్ట్ మూవ్ కావడం జరిగింది. అంటే మామూలుగా లిఫ్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న లిఫ్ట్ మొత్తం కూడా గ్రిల్స్ తోటి ఉంటుంది. ఈ గ్రిల్స్ తోటి ఉన్న లిఫ్ట్ ఎక్కడైనా సరే 2 క్లోజ్ చేస్తేనే లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ లిఫ్ట్కి కొంత టెక్నికల్ ఇష్యూ ఉండడం ద్వారా ఆ రెండో గేట్ అంటే రెండవది గ్రిల్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేయకముందుకే పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పైకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ బాలుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. తాత కూడా అతన్ని దిగమని చెప్పడంతో అతను దిగే లోపల ఇప్పుడు మనం చూస్తున్న ఈ లిఫ్ట్కి పైన ఉన్న గోడ ఏదైతే కనబడుతుందో ఈ గోడకి లిఫ్ట్కి మధ్యలో ఈ రెండిట్లలో అతను ఇరుక్కొని పోవడం జరిగింది. అతని కేకలు విన్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే అతని తాత అరుపులు విన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లిఫ్ట్ను ఆఫ్ చేసి పవర్ సప్లైని పూర్తిగా ఆఫ్ చేశారు. ఇది టెక్నికల్ ఇష్యూ. మనకి ఎక్కడైనా సరే ఇక్కడ రెండు లిఫ్టులు, ఈ లిఫ్ట్కి 2 ఉంటాయి ఐరన్వి. ముందు ఒక ఐరన్ గేట్ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ రెండవ ఐరన్ గేట్ వెళ్తుంది. ఆ రెండవది వేసినప్పుడే లిఫ్ట్ అనేది పైకి మూవ్ కావడం లేదా కిందికి రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎందుకు ఆ డోర్లు 2 క్లోజ్ కాకముందుకే ఎందుకు ఇక్కడ మనం చూడొచ్చు, ఈ లాక్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఈ లాక్స్ ఏవైతే ఉంటాయి ఇవి 2 డోర్లు క్లోజ్ అయిన తర్వాతనే అది ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే దానిలో కదలిక అనేది వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోవడం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ లిఫ్ట్లో బాబు ఇరుక్కోవడం జరిగింది. అసలు ఈ ఘటన ఇప్పుడు మనం కొంతమంది లిఫ్ట్ ఆపరేటర్లతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అలాంటి సంఘటన అయితే జరగదు. డోర్ క్లోజ్ అయితేనే లిఫ్ట్ అనేది మూవ్ అవుతుంది. డోర్ క్లోజ్ కాకుండా ఎక్కడ కూడా లిఫ్ట్ మూవ్ కాదనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఈ అపార్ట్మెంట్లో పనిచేసే పని వాళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు మనకు ఏం చెప్తున్నారంటే ఇది గత కొద్ది కాలంగా మేము కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము. లోపలికి వెళ్ళక ముందుకే లిఫ్ట్ ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ కాకముందుకే పైకి వెళ్ళిపోతుంది అనేది కూడా వాళ్ళు మనకు చెప్తున్నారు. అంటే టెక్నికల్ ఇష్యూ లిఫ్ట్లో కనబడుతుంది. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు చిన్నారి చావు బతుకుల మధ్య అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలాంటి లిఫ్ట్ ప్రమాదాలు చాలా వరకు ప్రమాదకరంగానే మారుతూ ఉన్నాయి. కొన్ని ఏకంగా పూర్తిగా క్లోజ్ అయిపోయిన లిఫ్టులు ఉంటాయి. అవి మొత్తం కూడా క్లోజ్ కావడం, ఆ తర్వాత మధ్యలో ఆగిపోవడంతో వాళ్ళంతా కొంతమంది ప్రాణాలు అరచేతులు పెట్టుకొని కూర్చున్న సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. గంటల తరబడి లిఫ్ట్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే లిఫ్టులు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. లిఫ్ట్ ప్రమాదాలు అనేవి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతేనే జరుగుతాయనేది కూడా ఈ లిఫ్ట్కి సంబంధించిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సరైన మెయింటెనెన్స్ అలాగే నాణ్యతపరమైన లిఫ్ట్ లేకపోవడం ద్వారానే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనలో మాత్రం ప్రస్తుతం బాబు అర్నవ్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. అతనికి 2 సర్జరీలు కూడా చేశారనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనేది మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.